మరోసారి కర్ణాటక ఆడియన్స్కి, తెలుగు ఆడియన్స్కి ప్రత్యేక ధన్యవాదాలు. సూపర్ స్టార్ కృష్ణ గారు ఫ్యాన్స్ ఎంతో ఆదరించారు, ఎంతో సపోర్ట్ చేశారు. అన్ని రాష్ట్రాల్లో, అన్ని డిస్ట్రిక్ట్స్లోనూ, అన్ని ప్రాంతాల్లో ఈ సినిమాని చూసి ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులందరికీ, కృష్ణ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. ఈరోజు మేము పీవీఆర్లో సినిమా చూడడం మళ్ళీ జరిగింది. అండ్ ఈరోజు సెకండ్ వీక్ కూడా మంచి క్రౌడ్తో థియేటర్ ఫుల్ అయ్యి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. చాలా బాగుంది, మీరు అందరు కూడా చూడండి. ఈరోజు నవీన్ చంద్ర గారితో కూడా చూసాం మేము, ఆయన కూడా చాలా బాగా నచ్చింది, ఆయన కూడా చాలా అప్రిషియేట్ చేశారు. అలాగే మా సంజయ్ మేగోటి గారికి, అలాగే మా సూపర్ స్టార్ కృష్ణ గారికి థ్యాంక్ చెప్తూ ఈ సినిమాలో నాకు మంచి అవకాశం ఇచ్చారు, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇలాగే మంచి సక్సెస్లు ఇస్తూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే థ్యాంక్స్ టు ఆడియన్స్. తెలుగు ప్రేక్షకులకి శతకోటి నమస్కారాలు. ఎందుకనంటే పోలీస్ కంప్లైంట్ అనే సినిమా వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర, రాగిణి, కృష్ణసాయి, ఆదిత్యోము, అనిల్, రవిశంకర్, జమిని సురేష్, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, ఇలా చాలామంది ఆర్టిస్టులతోటి ఒక చిన్న సినిమాగా మొదలై చాలా పెద్ద సినిమాగా ముగిసింది. అలాగే రిలీజ్ ముందు ఎన్నో వివాదాలతోటి మొదలైంది. ఎన్ని వివాదాల నడుమ నుంచి, అంటే ఎన్నో వివాదాల మధ్య రిలీజ్ అయినటువంటి ఈ సినిమా అఖండ విజయాన్ని సాధిస్తుందని నా నమ్మకంతో నేను ఆ రోజు స్టేజ్ మీద చెప్పాను. అలాగే ఆ నమ్మకాన్ని నిలబెడుతూ ఈ ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. మొదటి వారం నడవడమే కష్టంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో ఈ పోలీస్ కంప్లైంట్ సినిమా రెండో వారానికి ఎంటర్ అయ్యి చాలా అద్భుతమైనటువంటి విజయంతో, మంచి కలెక్షన్స్ తోటి ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆ నవీన్ చంద్ర గారు లాస్ట్ వీక్ రిలీజ్ అయిన రోజు మార్నింగ్ ఫోన్ చేశారు, ఇవాళ రిలీజ్ అట, కంగ్రాట్స్ అండి, ఆల్ ది బెస్ట్ అన్నారు. అలాగే సాయంత్రం ఫోన్ చేసి 12th రిలీజ్ అయినప్పుడు బాగుందండి, రిపోర్ట్ బాగుంది, నేను చెన్నైలో ఉన్నాను, చెన్నై పక్కన ఇక్కడ ఫారెస్ట్లో ఉన్నాను, ఆ షూట్ అయిన తర్వాత ఒకవేళ వారం తర్వాత వస్తే సినిమా ఉంటే చూస్తాను థియేటర్లో అన్నారు. సో ఆయన వచ్చేటప్పటికి రెండో వారంలోకి ఎంటర్ అవ్వటం, రెండో వారంలో ఇంకా రన్ అవుతుండడం చాలా సంతోషంగా ఆయన ఫోన్ చేసి రెండో వారం కూడా రన్ అవుతుంది కాబట్టి నేను ఖచ్చితంగా థియేటర్లోనే సినిమా చూడాలి అంటే, ఆయనకు చూపించాలంటే ఎక్కడో చూపించవచ్చు, బట్ థియేటర్లో జనాల మధ్యలో చూడాలని చెప్పేసి నవీన్ చంద్ర గారు మాకు ఫోన్ చేసి అడగడం. అలాగే ఇవాళ ప్రేక్షకుల మధ్య, అలాగే మాతో పాటు మా యూనిట్ సభ్యుల మధ్య ఆర్టిస్టులతోటి కలిసి సినిమాను చూడటం, ఆయన మామూలు సాధారణ ప్రేక్షకులాగా ప్రతి సీన్ని ఎంజాయ్ చేస్తూ, నవ్వుతూ, ఎమోషన్స్ ఫీల్ అవుతూ, టెక్నికల్గా 100 కోట్ల సినిమా 200 కోట్ల సినిమా అని చెప్పలేను, కానీ చాలా అద్భుతమైన కథను డీల్ చేసిన విధానం, సినిమా నేను ఏదైతే అనుకున్నానో అంతకంటే 100 రెట్లు చాలా బాగా వచ్చిందండి.